పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీసభ చరిత్రలో గొప్ప పునీతులలో ఒకరైనటువంటి పునీత సెబాస్టియన్ గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 1-2 పవిత్ర వచనములు. పరిసయ్యులలో నికోదేము అని యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదము. ఎలయనా దేవుని సహకారము లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత కార్యములను ఎవడునూ చెయ్యలేడు అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, క్రైస్తవ విశ్వాసములో ముఖ్యంగా కథోలిక పునీతుల గురించి కొద్దిగా పరిచయం ఉన్నట్టు మీలో కొంతమందికి ఒక యవ్వన ప్రాయములో ఉన్నటువంటి సుందరమైనటువంటి శరీర ఆకృతి కలిగినటువంటి ఒక యువకుణ్ణి ఒక చెట్టుకి ఒక కట్టెకి కట్టివేసి అతన్ని బాణాలతో గుచ్చి చంపటాన్ని చూసినటువంటి ఆ యొక్క స్వరూపాలు, అదేవిధంగా పటాలు మీరు చూసి ఉంటారు. ఎవరు ఇతను? ఎందుకు ఆ విధంగా మనం ఆయనని పటాలలో స్వరూపాలలో ఆ విధంగా చూస్తాం? ఆయన ప్రియులారా, జనవరి 20వ తారీఖున శ్రీసభ కొనియాడేటువంటి పునీత సెబాస్టియన్ గారు ఏ విధంగా వారు క్రీస్తు కొరకై, తనకున్న క్రీస్తులో విశ్వాసము కొరకై, తాను ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు కొరకై వారు శ్రమలు పొందారు అనే దానికి నిదర్శనమే వారు ఒక చెట్టు కట్టివేయబడి బాణాలతో వేసి చిత్రహింసలకు గురి కావటం. ఇంతకీ పూర్వపరాలకు వెళితే ఎవరు ఈయన? ఎక్కడ నుండి అంటే, కొన్ని సంప్రదాయాలు ఏమని చెప్తున్నాయంటే ఈయన ఫ్రాన్సు దేశం నుండి తర్వాత ఇటలీ దేశానికి వచ్చాడంటాడు. కానీ ఎక్కువ శాతం వీరు ఇటలీ దేశానికి చెందినటువంటి వారు, మిలాన్ ప్రాంతంలో, ఇటలీలో ఉన్నటువంటి మిలాన్ ప్రాంతంలో జీవించినటువంటి వారు అని చెప్తారు. వీరు 283వ సంవత్సరంలో ఇటలీ దేశంలో ఉన్నటువంటి డియోక్లీషియన్ అనే చక్రవర్తి దగ్గర సైనికుడిగా పనిచేశాడు. ఈయన శౌర్య పరాక్రమాలను చూస్తే మనకు ఆశ్చర్యం వస్తుందండి. చాలా తెలివైనటువంటి వాడు, చురుకైనటువంటి వాడు, యుద్ధ విద్యలలో ఆరితేరినటువంటి వాడు. ఒకానొక సందర్భంలో ఈ డియోక్లేషియన్ చక్రవర్తి ప్రాణాపాయములో ఉండగా ఈ సెబాస్టియన్ సైనికుడు ఆయనని కాపాడాడట. కాబట్టి ఈ సెబాస్టియన్ అనే సైనికుడు అంటే డియోక్లేషియన్ చక్రవర్తికి చాలా ఇష్టం, చాలా ప్రాణం, ఆయన మీద చాలా నమ్మకం కూడా ప్రియారా. అయితే ఈ సెబాస్టియన్ గారు క్రీస్తు ప్రభు గురించి తెలుసుకొని క్రీస్తు ప్రభుని విశ్వసించాడు. కానీ అతనిలో ఒక పోరాటం, ఆత్మకు సంబంధమైనది ఒకవైపునైతే లోకంలో బ్రతకాలి కదా, బ్రతుకు తెరువు కూడా కావాలి కదా, ఒక సైనికుడిగా బ్రతకాలి మరొక వైపు నుండి. ఈ 2 పోరాటాల మధ్య ఆయన చానాళ్ళు నలిగిపోయాడు. రహస్యంగానే క్రీస్తు ప్రభువుని బలంగా విశ్వసించాడు, బలంగా నమ్మాడు. మనం చాలాసార్లు అనుకోవచ్చండి, అదేంటి రహస్యంగా క్రీస్తు ప్రభువుని అనుసరించటం ఏంటి, బయట ఉండి ఒడ్డు మీద నుండి చాలా మాట్లాడొచ్చండి. కానీ ఒక సైనికుడిగా అతను ఉన్నాడు, రోమియో సైనికుడిగా. బహిరంగంగా తాను క్రైస్తవుణ్ణి అని అంటే, తాను జీవితం అంటే తన యొక్క ఆ ఉద్యోగం పోతుంది, తనకు పోషణకు కావాల్సినటువంటి ఆధారం పోతుంది, అదేవిధంగా తాను చంపబడేటువంటి అవకాశం కూడా ఉంది. అయినా కానీ ఆయన రహస్యంగా ఆ యొక్క రాజు దగ్గర ఉంటూనే క్రీస్తుని గురించి విశ్వసించి ఆ క్రీస్తు ప్రభువుని ఆ రాజు దగ్గర ఉన్నటువంటి వారికి ప్రకటించటం ప్రారంభించాడు, ప్రచారం చేయటం ప్రారంభించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పునీత
సెబాస్టియన్ గారికి దేవుడు ఎన్నో అద్భుత వరాలు చేసేటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ముఖ్యంగా ఈ సెబాస్టియన్ గారు పిల్లారా క్రీస్తు ప్రభు యొక్క వరాలతోటి స్వయంగా ఆ రాజుగారి కోటలో ఉన్నటువంటి డియోక్లేషియన్ చక్రవర్తి యొక్క కోటలో ఉన్నటువంటి వారికి ఎంతోమందికి అద్భుత రీతిగా స్వస్థతలను ఇచ్చాడు. ఉదాహరణకి చెరసాల న్యాయాధిపతి అయినటువంటి నికోట్రేస్ అనేటువంటి ఆయన యొక్క భార్య జోనెకు చెవుడు మూగ రోగం ఉంటే ఆమెకు స్వస్థత పరిచాడు. అదేవిధంగా రోము నగర పాలనా అధికారి అయినటువంటి క్రొయేషియస్ ఆయన కుమారుడు తిబూర్షియస్కి ఏదో చెప్పనలవిగానటువంటి రోగాలు ఉంటే వారికి అద్భుత రీతిగా స్వస్థత పరిచాడట. కాబట్టి ఈయన అక్కడ ఉంటూనే, రాజుగారి దగ్గర ఉంటూనే ఆయన క్రీస్తు ప్రభు గురించి విశ్వసించాడు, క్రీస్తు ప్రభు గురించి అక్కడ ఉన్నటువంటి వారికి ప్రకటించాడు, అద్భుతాలు చేయటం ప్రారంభించాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు అసలైన విషయానికి వస్తున్నాం. ఈ డియోక్లేషియన్ అనే చక్రవర్తి మహాక్రూరుడు, భయంకరుడు, క్రైస్తవులంటే అస్సలు గిట్టనటువంటి వాడు. ఎన్నో వేల మంది క్రైస్తవులని కొలోసియంలో పడవేసి పులులు సింహాలకి ఆహారంగా వేసినటువంటి వాడు. ఆదిమ క్రైస్తవ సంఘాలలో ఉన్న క్రైస్తవులని సలసల కాగుతున్నటువంటి నూనెలో వేయించి చంపినటువంటి వాడు, బాణాలు వేసి చంపినటువంటి వాడు, మహాక్రూరుడు ఈ డియోక్లేషియన్ చక్రవర్తి ప్రియులారా. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒకానొక సందర్భంలో ఈ డియోక్లేషియన్ చక్రవర్తి స్వయంగా ఈ సైనికుడు సెబాస్టియన్ గారిని తన అంతరంగిక రక్షకుడిగా పెట్టుకున్నాడు. అంతరంగిక రక్షకుడు అంటే తన చుట్టూ అతనిని కాపాడేటువంటి బాడీ గార్డ్స్ అంతవరకు పెట్టుకొని వాళ్ళకే అధికారిగా, ఆయన చుట్టూ అంతరంగిక రక్షకులు ఉంటారు కదా, వాళ్ళ మీద అధికారిగా నియమించాడండి. అంత నమ్మకపాత్రుడు ఈ డియోక్లేషియన్ చక్రవర్తికి సెబాస్టియన్ గారు. అయితే ఎక్కువ రోజులు దాకదు కదండి, విశ్వాసం బయటపడుతుంది కదా. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పినట్లుగా నీలో ఆ యొక్క సువార్త పరమానందం ఉంటే అది తప్పనిసరిగా బయట వారే కనబడుతుంది అని ఆయన చెప్పాడు కదా. అదేవిధంగా ఆయన క్రైస్తవుడైనటువంటి సత్యం డియోక్లేషియన్ చక్రవర్తి చెవులో పడింది. వెంటనే అగ్గి మీద గుగ్గులమయ్యాడు, ఆగ్రహోదగ్రుడైపోయాడు. అతను అన్నాడు, సెబాస్టియన్ని బిరబిర తాళ్ళు కట్టి ఈడ్చుకుంటా వెళ్ళి ఊరి బయట ఉన్నట్టు చెట్టు కట్టేసి బాణాలు వేసి చంపమన్నాడు. బాణాలు వేసి చంపమన్నాడు. సైనికులు అతనిని తాళ్ళ కట్టేసి ఈడ్చుకుంటా వెళ్ళి ఒక దొంగ, ఒక పెద్ద దొంగ ఒక మొద్దు కట్టేసి ఆయనకి బాణాలు వేసి చంపటానికి ప్రయత్నం చేశారు. ఇక చచ్చిపోయాడు కదా, సెబాస్టియన్ చచ్చిపోయాడు కదా అని సైనికులు వెళ్ళిపోయారు. ఆ కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి కస్తూలస్సు, పునీత కస్తూలస్సు అనే వారి యొక్క భార్య విధవరాలుగా ఉంది. భర్త దేవుని కొరకే మరణించాడు. ఆ భార్య రాత్రిపూట సమాధులలో ప్రార్థన చేసుకోవటానికి వచ్చి, ఆ కాలంలో ప్రియులారా క్యాటకూమ్స్ అంటారండి, ఆ పునీతుల యొక్క మరణాలు జరిగినట్టు ఆ ప్రాంతానికి వెళ్ళి యొక్క పరిశుద్ధులు ప్రార్థన చేసుకునేటువంటి వారు. ప్రియులారా, ఇదిగో ఈ కస్తూలస్సు గారి యొక్క భార్య ఆ యొక్క కొన ప్రాణంతో ఉన్నట్టు సెబాస్టియన్ గారిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క బాణాలు పీకివేసి వైద్యం చేయటం జరిగింది. అదృష్టవశాత్తు ఆయన మరలా ఆరోగ్యవంతుడయ్యాడు. అయితే ఆయన బహిరంగంగా రాకుండా సీక్రెట్గానే ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. చివరికి ఒక రోజున ప్రియులారా సెబాస్టియన్ గారు ధైర్యం చేసి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాత ఈ విధంగా మాట్లాడతాను చెప్పాడు. సరాసరి రాజమందిరంలో నుండి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ విధంగా మాట్లాడటం ప్రారంభించాడు. క్రీస్తు వాక్యం రెండంచులు కలిగినట్టు ఖడ్గం అంటిది, క్రీస్తు ప్రేమ కూడా అటువంటిదే. శాంతి కాముకులని వారి పట్ల సహృద్భావం వహించాలన్నట్లుగా నీవు క్రైస్తవుల పట్ల
వాళ్ళు శాంతి కామకులు, వాళ్ళ పట్ల సహృద్భావాలను చూపించాలి. నువ్వు కఠినంగా ప్రవర్తిస్తున్నావు, నీ క్రూరత్వాన్ని ఇకనైనా మానుకో అని హితవు పలికి డైరెక్ట్గా డియోక్లెషియన్ చక్రవర్తికే క్రీస్తు గురించి బోధించటం ప్రారంభించాడు. ఇక ఈసారి డియోక్లెషియన్ చక్రవర్తి సైనికులతోటి ఇతను తీసుకొని వెళ్ళి చచ్చిపోయే వరకు కూడా కొరడాలతో కొట్టండి అని చెప్పాడు. బాధాకరంగా ప్రియులారా, క్రీస్తు కొరకై భయంకరమైన వేదనను పొంది చివరికి 288వ సంవత్సరంలో క్రీస్తు కొరకై వేద సాక్షిగా మరణించి స్వర్గస్థులయ్యారు ఈ పునీతులు. ప్రియులారా, శ్రీసభ అనాది కాలము నుండి ప్రియులారా పునీత సెబాస్టియన్ గారిని ముఖ్యంగా వ్యాధులు రోగాలు ఉన్నప్పుడు వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు ఆరోగ్యాలు పొందుకుంది. ముఖ్యంగా ఈ రోము నగరంలో వచ్చినట్టు ప్లేగు వ్యాధి 680వ సంవత్సరంలో, 1575వ సంవత్సరంలో, 1599వ సంవత్సరం లిస్బన్ నగరంలో వచ్చినటువంటి రోగాలు పునీత సెబాస్టియన్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొని గొప్ప స్వాంతన ఆరోగ్యాన్ని పొందుకోవటం జరిగింది. ప్రియులారా, పునీత సెబాస్టియన్ గారి గురించి ప్రియులారా ఆమ్రోస్ బిషప్ గారు 4వ శతాబ్దంలో చాలా గొప్పగా శ్లాఘించారు. ప్రియులారా, ఈ సెబాస్టియన్ గారి యొక్క భక్తి ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా బలంగానే ఉంటుంది. ప్రియులారా, మహా గొప్ప పునీతుడు. ముఖ్యంగా అనారోగ్యాలకి దీర్ఘకాలిక వ్యాధులకి ఉన్నటువంటి వారు ఈ పునీతుని వేడుకోవటం మంచిది. ప్రియులారా, పునీత సెబాస్టియన్ గారు చాలా గొప్ప వాక్యాలు వల్లవేశారు. వారు చెప్పినటువంటి దానిలో ఒక వాక్యాన్ని మీకోసం చదువుతాను, వినండి. క్రీస్తుకు సంబంధించిన ఆత్మలని లాక్కోవటానికి సైతాను మనిషిలోని నరాన్ని పట్టి పీడిస్తుంది. అసూయ, కుట్ర, పోట్లాట వంటి దుష్ట శ్రమలతో ఆ ఆత్మలను తిరిగి యేసు వద్దకు చేర్చలేము సుమా. ఎటువంటివి కావాలి? ప్రేమ, శాంతి, సమాధానం, క్షమ, ఇటువంటి వాటి ద్వారా ఆత్మలను క్రీస్తు వద్దకు చేర్చగలమని చెప్తున్నాడు. ప్రియులారా, నేను మీకు చదివినటువంటి వాక్యం పునీత నికోదేము గురించి. ఆయన కూడా పునీత సెబాస్టియన్ గారు ఏ విధంగా బహిరంగంగా కాకుండా రహస్యంగా యేసు ప్రభుని కొన్ని దినాల పాటు అనుసరించారు, చివరికి చాలా బాహాటంగా క్రీస్తు ప్రభు గురించి ప్రకటించారు. డౌట్ లేదు అందులో. పునీత నికోదేము గారు కూడా సెబాస్టియన్ గారు లాంటి వారే. వేరే రకంగా చెప్పుకోవాలేమో, సెబాస్టియన్ గారు కూడా నికోదేము లాంటి వారే ప్రారంభములో. ప్రియులారా, మొదటిసారిగా నికోదేము, మనం ఈయన గురించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో కూడా చదువుకుంటాం. ఈ నికోదేము గారు రాత్రిపూట వచ్చి యేసుప్రభుని కలుసుకున్నాడు. ఈయన ఒక పరిసయ్యుడు, ఒక బోధకుడు, గొప్ప వర్గానికి చెందినటువంటి వాడు. ప్రియులారా, సమయం ఉంటే యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని అంతటిని చదవడానికి ప్రయత్నం చేయండి. నికోదేము గారితో సంభాషణ, గొప్ప సంభాషణ. యేసు ప్రభువుకి నికోదేము గారికి మధ్యలో ఇదిగో పునర్జన్మ గురించి, పునర్జన్మ అంటే మీరు 14 జన్మల గురించి వెళ్ళమాకండి, మరలా జన్మించటాన్ని గురించి మాట్లాడతాడు. జ్ఞానస్నానము ద్వారా క్రీస్తులో జన్మించటాన్ని గురించి మాట్లాడటం, ఆ సంభాషణ మనం వింటాం. అయితే ఒక సందర్భంలో ఏమంటారంటే యేసు ప్రభు యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనములో అందులకు యేసు నికోదేముతో, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండియు వీటిని ఎరుగవా అని ఉటంకిస్తారు, కొద్ది బలంగా చెప్తారు. ప్రియులారా, నికోదేము గారు కూడా యూదుల వర్గంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు. ప్రారంభ దశలో బహిరంగంగా క్రీస్తు ప్రభుని అంగీకరించలా, కానీ క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఇక బహిరంగంగా బయటికి వచ్చాడు. చదువుతాను, వినండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38, 39 వచనాలు. యేసు ప్రభు మరణించారు. మరణించిన తర్వాత సమాధి చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో జరిగినటువంటి వాక్యం ప్రియులారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 38, 39 వచనములు. పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమని ఇయ్యగోరెను.
యూదుల భయం వలన ఈ యోసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకొని పోయాను. ఆ తర్వాత జాగ్రత్తగా వినండి. మొదట యేసును రాత్రివేళ సందర్శించిన నికోదేము కూడా ఇంచుమించు 150 సేర్ల పరిమళ ద్రవ్యమును అత్తలను తీసుకొని వచ్చెను. వారిరువురు యేసు దేహమును తీసుకొని యూదుల భూస్థాపన సంప్రదాయం అనుసరించి దానికి పరిమళ ద్రవ్యమును పూసి నారబట్టలలో చుట్టిరి. ఇక్కడ మనకి 2 వ్యక్తులు కనబడుతున్నారు. అరిమతయి యోసేపు, నికోదేము. వీరిరువురు కూడా యూదులలో గొప్ప స్థానం కలిగినటువంటి వారు. కానీ ప్రథమంగా మొదట్లో రహస్యంగా ప్రభువును అనుసరించినా కానీ ఆ తరువాత ప్రభు మరణానంతరం వీరు బహిరంగంగానే యేసు ప్రభువును అంగీకరించారు. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనం పునీత సెబాస్టియన్ గారి గురించి మనం ధ్యానం చేస్తుండగా బైబిల్లో అటువంటి వారు మనకు కనబడతారు. ప్రథమంగా రహస్యంగా యేసుప్రభు శిష్యులుగా ఉండి ఆ తరువాత బహిరంగంగా బాహాటంగా క్రీస్తుకు సాక్ష్యం పలికినటువంటి వారు. ఇంత గొప్ప పునీతుడు మనందరం కొనియాడుకుంటుండగా వీరిని ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, అంటువ్యాధులతో ఉన్నటువంటి వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నటువంటి వారికి మనం వీరి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటే స్వస్థతలు వస్తాయి. ఆ దేవాది దేవుని పునీత సెబాస్టియన్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. మనందరిని దీవించమని, మనకు కూడా మన విశ్వాసాన్ని ప్రకటించేటువంటి ధైర్యాన్ని, శక్తిని, ఆత్మీయ బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ ప్రియ పునీతుడు పునీత సెబాస్టియన్ గారి యొక్క పండగను మేము కొనియాడుకుంటుండగా వారు ఏ విధంగా ధైర్యంగా నీ గురించి ప్రకటించారు, ఏకంగా రాజుగారి యొక్క కోటలోనే నీ గురించి సాక్ష్యం పలికారు, నీ అద్భుతాలు చేశారు, చివరికి బాణాల ద్వారా గుచ్చబడి కొరడాలతో కొట్టబడి నీ కొరకై వేదసాక్షిగా మరణానికి సిద్ధపడ్డారు. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇంత గొప్ప పునీతుని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆ పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రారంభ దశలో శ్రీసభ అంటువ్యాధులు వచ్చినప్పుడు, అంటురోగాలు వచ్చినప్పుడు గొప్ప స్వస్థతలు పొందుకుంది. ఈనాడు కూడా ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు పునీత సెబాస్టియన్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థతలు ప్రసాదించమని, స్వస్థతలు పొందుకోవాలని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన ఉద్దేశాలతో, తలంపులతో మా కొరకే ప్రార్థించండి స్వామి అని ఈ యూట్యూబ్లో ఈ వీడియో కింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వాటన్నిటినీ ప్రభువా నీ పాదాల సన్నిధిలో పునీత సెబాస్టియన్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పిస్తున్నాను. వాటిని మీ చిత్తమైనటువంటి తీర్చండి ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, ఎవరైతే నా కొరకు ప్రార్థించండి స్వామి అడిగి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ప్రభువా, ఈ యూట్యూబ్ పరిచర్య ముందు కొనసాగటానికి ఆర్థికంగా సహాయం చేస్తున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలని నీకు సమర్పిస్తున్నాను. వారు చేస్తున్న సహాయానికి 30 60 100 ప్రభువా వారికి ఆత్మీయ, లౌకిక, శారీరక దీవెనలు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.